గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. యస్య నిశ్వసితం వేదాః యో వేదేభ్యోఖిలం జగత్ నిర్మమే తమహం వందే విద్యాతీర్థమహేశ్వరం. శ్రీవారి సన్నిధానము నుండి అహర్దివము సార్వజనీన శ్రేయస్సుని ఆకాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా కృష్ణయజుర్వేద క్రమపారాయణం ప్రసారం చేస్తూ ఉన్నది. ఈ వైదిక శబ్ద తరంగ స్పర్శనము ద్వారా మన అంతరంగము శుద్ధమగుగాక అని శ్రీవారిని ప్రార్థన చేస్తూ ఈరోజు పారాయణం ప్రారంభం చేయబోతూ ఉన్నాం. ప్రస్తుతం పారాయణం చేస్తూ ఉన్నటువంటి గ్రంథము 5వ కాండ బ్రాహ్మణం, అగ్నిచయనముకు సంబంధించినటువంటి బ్రాహ్మణ భాగం ఇదంతా. అగ్నిచయనమునకు సంబంధించినటువంటి మంత్రములన్నీ కూడా 4వ కాండలో పఠింపబడ్డాయి. ఆ మంత్రములకు సంబంధించినటువంటి బ్రాహ్మణములు అంటే వాటి యొక్క విధులు, అవి ఎలా కర్మలు చేయాలి, ఆ కర్మలో ఉపయోగించేటువంటి వస్తువులు ఏమిటి, ఆ వస్తువులకు సంబంధించి ఏ ఏ విధివాక్యాలు ఉన్నాయి, ఏ విధివాక్యముల చేత ఏ ఏ వస్తువులు విధింపబడుతూ ఉన్నాయి అనే విషయము విస్తారంగా ఈ కాండంతా చెప్పబడి ఉన్నది. అందులో కుంభాశ్చ కుంభీశ్చ మిథునాని భవంతి, కుంభేష్టకలు అనేటువంటి ఉపధానం ఒకటి ఉన్నది. ఏం చేస్తారంటే అగ్నిచయనం అనేటటువంటి ఒక కర్మ, అందులో ఇష్టకలను ఉపధానం చేస్తూ అంటే శయనం ఒక గరుడ ఆకృతిగా ఇష్టకలను పేరుస్తూ ఉన్నప్పుడు దానికి పూర్వం ఏం చేయాలి అంటే జలములు పూరించినటువంటి కుంభములు అవన్నీ కూడా అక్కడ ఉపధానం చేయాలి. అంటే జలాన్ని పూరించినటువంటి కొన్ని కుండలను, కొన్ని కుంభములను అక్కడ ఉపధానం చేసి వాటిపైన ఇష్టకలను పెట్టి వాటిపైన అగ్నిని స్థాపన చేయాలి. ఈ విధంగా వీటికి కుంభేష్టకలను పేరు. ఈ ఇష్టకలను ఉపధానం చేసేటప్పుడు కొన్ని మంత్రములు ఇక్కడ ఉపదేశింపబడ్డాయి. హిరణ్యవర్ణాశుచయః పావకాయాసు జాతః కశ్యపోయాస్వింద్రః అగ్నియా గర్భం దధిరే విరూపాః తాన ఆపశ్యగ్గుస్యోనా భవంతు. హిరణ్యవర్ణాః నిర్మలత్వేన నిర్మలత్వాత్ భాసురత్వేన హిరణ్యవర్ణ సదృశాః. ఎలా ఉంటాయంటే ఈ జలములు స్వచ్ఛమైనటువంటి ఏ మలము లేకుండా శుద్ధ స్వరూపముగా ఉంటాయి. కాబట్టి జలములు అవి ఎలా ఉంటాయి అంటే ఆ రూపంలో ఉన్నప్పుడు నిర్మలమైనటువంటి జలముల్ని మనం చూసినప్పుడు మనకు కలిగే భావన ఏమిటి అంటే అది ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ ప్రకాశం ఎలా ఉంటుంది అంటే ఆ ప్రకాశం ఎలా ఉంటుందో మనకి తెలియదు కాబట్టి వేదమే వర్ణిస్తూ ఉంటుంది. హిరణ్యవర్ణ సదృశాహ అంటే ఒక బంగారుముతో సమానమైనటువంటి వర్ణాన్ని కలిగి ఉన్నాయి ఈ జలములు. హిరణ్యవర్ణాహ అటువంటి జలములను నేను ఇక్కడ ఉపధానం చేస్తున్నాను అని దీనికి అర్థం. ఇంకా ఏమిటి ఇవి ఎటువంటివి జలములన్నీ అని మనకి ఈ మంత్రమంతా వివరిస్తూ ఉన్నది. హిరణ్యవర్ణ శుచయః పావకాః. శుచయ అంటే స్వయం శుద్ధాః. వాస్తవంలో ఇవి స్వయం శుద్ధములు ఎట్లా అయ్యాయి అంటే ద్యులోకం నుంచి వృష్టి రూపంలో మనకి భూమి యందు పతనమవుతున్నాయి కాబట్టి భూమికి చేరే పర్యంతము వాటిలో ఏ రకమైనటువంటి దోషము ఉండదు కాబట్టి భూమిని చేరిన తర్వాత ఈ అమేధ్యాది స్పర్శనం వల్ల వాటిలో ఈ రకమైనటువంటి మలం ఏర్పడుతుంది. కాబట్టి వాస్తవిక స్వభావం చూస్తే అవన్నీ స్వయం శుద్ధాః. ఆ మాట ఇక్కడ వివరిస్తూ ఉన్నది వేదం. హిరణ్యవర్ణా శుచయః పావకాః. పావకాః స్నానాది శుద్ధి హేతవశ్చ. వాస్తవంలో మనం ఈ స్నానాదులన్నీ చేస్తూ ఉంటాం. చేయడం వల్ల కలిగేటటువంటిది ఏమిటి అంటే అంతఃకరణ శుద్ధి, బాహ్య శుద్ధి కూడా. వాస్తవానికి మనం ఎంతో బయట ఒక రకమైనటువంటి గ్రీష్మతాపానికి మనం బయటకు వెళ్ళినప్పుడు ఒకసారి ఇంటికి వచ్చిన తర్వాత ఆ జలము మన శరీరం మీద పడిన తర్వాత మనకు కలిగే భావన ఎంతో హృదయం ఆహ్లాదకంగా ఉంటుంది. వాస్తవానికి ఇవన్నీ మనకి అనుభవంలో ఉన్న అంశములే. కాబట్టి స్నానాది శుద్ధి హేతవశ్చ, ఆదిశబ్దం చేత పానం కూడా గ్రహించాలి. కాబట్టి ఇప్పుడు మనం ఒక పానం చేసినప్పుడు కలిగేటువంటి ఆ సుఖం, ఆ విధంగా స్నానానికి అలాగే పానానికి సమస్తమైనటువంటి విషయములకి కూడా కారణములై ఉన్నాయి. స్నాన పానాది శుద్ధి హేతవశ్చ. ఈ శుద్ధి హేతవత్వం ఇంకా చెప్పాలి అంటే
వాస్తవానికి మన శరీరంలో ఉండేటువంటి అనేక దోషములు రుగ్మతలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనము మంచినీళ్ళు త్రాగడం వల్ల అవన్నీ కూడా శుద్ధమవుతాయి. కాబట్టి శుద్ధిహేతవ అన్నారు కాబట్టి మనం ఇవన్నీ చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. శుద్ధిహేతవ అంటే శరీరగతమైనటువంటి అనేక రుగ్మతలు కూడా ఈ జలభక్షణం ద్వారా నివృత్తమవుతాయి అనే విషయం మనం వేదం అందిస్తూ ఉన్నది. అలాగే ఈ విధంగా యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ కూడా చాలా అనేక రకమైన రుగ్మతలకి జలమే కారణము, ఇవి తాగడం వల్ల అనేక రోగములు నశిస్తాయి అని వైద్య పరిభాషలో కూడా మనకి స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. కాబట్టి ఆ విషయాన్నే మనకి వేదం అందిస్తూ ఉంది. కాబట్టి ఇవన్నీ శుద్ధిహేతవ ఆపహ జలం ఇదంతా కూడా. శుచయ యాసు జాత కశ్యపో యాస్వింద్ర. ఈ విశేషం ఇంకా ఏముంది అంటే ఈ జలముల యందే కశ్యపాక్ష ప్రజాపతి ఉత్పన్న. ఈ కశ్యపుడు అనేటువంటి సమస్త బ్రహ్మాండాన్ని ఏర్పరిచినటువంటి ప్రజాపతి గారు కూడా ఈ జలమునందే ఆవిర్భవించాడు అని మనకు వేదం చెబుతూ ఉన్నది. యాసు జాత కశ్యపో యాస్వింద్ర. అలాగే ఇంద్రుడు కూడా ఈ జలమునందే ఉద్భవించాడు అనే విషయం చెబుతూ ఉన్నది. అగ్నియా గర్భం దధిరే. అగ్నిని కూడా స్వకీయ గర్భత్వేన దధిరే ధారితవత్య స్థాపితవత్య. అగ్నిని తన గర్భంలో ధరించాయిటవి. ఈ అంశమే మనకి ఇక్కడ అగ్నిని గర్భంలో ధరించడం అంటే ఏమిటి అంటే బడవానల రూపేణ మన జలముల గర్భంలో బడవానల రూపంలో అగ్ని ప్రవేశించి ఉన్నాడు. కాబట్టి ఆ రకంగా అన్యాయంచుపయంత్యన్యా సమానమూర్వం నద్యః పృణంతి. ఊర్వం నామ బడవానల అగ్ని అని అక్కడ రాస్తారు. ఈ విధంగా అంటే సమస్తమైనటువంటి నదులు కూడా ఈ సముద్రుణ్ణి ప్రవేశించి అతన్ని సేవించి తరిస్తూ ఉన్నాయి అని చెప్పారు అక్కడ. అదేవిధంగా అగ్నియా గర్భం దధిరే. ఆ అగ్నిని బడబానల అగ్నిని స్వకీయ గర్భంలో ధరించి ఉన్నాయి ఈ జలములన్నీ కూడా. అగ్నియా గర్భం దధిరే విరూపాహ. ఏ రకమైనటువంటి ఏ సమయంలోనైనా సరే ప్రళయకాల స్వరూపంలో కూడా నశించినవి ఏమిటి అంటే జలములే. ఇంచేతంటే జనలోక పర్యంతం వ్యాపించిన జలము, ఆ జలంలో ఉద్భవించినటువంటి మహావిష్ణువు, అనంతరం మహావిష్ణువు అవతరించిన తర్వాత మళ్ళీ పృథివీ యొక్క ఉద్భవము, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. కాబట్టి ఎప్పుడూ కూడా సర్వకాల సర్వావస్థల యందు విగత రూపమైన లేకుండా అంటే నశించినటువంటి స్వరూపం ఏదైనా ఉంది అంటే అది జలమే. కాబట్టి అగ్నిజ్ఞా గర్భం దధిరే విరూపాహ తాన ఆపశ్యగ్గుస్యోనా భవంతు. అటువంటి జలములు ఈదృశ్య ఆపహ నః అస్మాకం స్యోనాహ సుఖకారిణ్య సంభవంతు సుఖం భవంతు సుఖం ప్రసాదయంతు అని రాస్తున్నారు. ఇటువంటి జలములు మా అందరికీ సుఖాన్ని కలగజేయుగాక అని ప్రార్థన చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి మంత్రములన్నీ ఇప్పుడు మనం పారాయణం చేయబోతున్నాం. కాబట్టి ఈ సమస్త దేవతానుగ్రహం వల్ల సర్వలోకము సుఖమగుగాక అని శ్రీవారిని ప్రార్థన చేస్తూ ఈ పారాయణం ప్రారంభం చేస్తూ ఉన్నాం. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఇంద్రాయ రాజ్ఞే సూకరః సుకరో వరుణాయ రాజ్ఞే కృష్ణః యమాయ రాజ్ఞే ఋష్యః ఋషభాయ రాజ్ఞే గవయః శార్దూలాయ రాజ్ఞే గౌరః పురుషరాజాయ మర్కటః పురుషరాజాయేతి పురుషరాజాయ మర్కటః క్షిప్రశ్యేనస్య వర్తికా క్షిప్రశ్యేనస్యేతి క్షిప్రాశ్యేనస్య వర్తికా నీలంగో క్రిమిః సోమస్య రాజ్ఞః కులుంగః సింధోః శిగుంషుమారః సుమారో హిమవతః హస్తి హిమవత ఇది హిమావతః హస్తి హస్తి ప్రాజాపత్యః ఊలః ప్రాజాపత్య ఇది ప్రాజాపత్యః హరీక్ష్ణః వృషదగుంషః ధాతుః సరస్వత్యై శారిః శ్వేతా పురుషవాగ్ సరస్వతే పురుషవాగితి పురుషవాగ్ సరస్వతే శుకః శుకశ్యేత
श्वेतः श्वेतः पुरुषवाग् पुरुषवागारण्यः पुरुषवागिति पुरुषावाग् आरण्योजः अजो न कुलः कुलशकाते पौष्णाः उष्णावाचे वाचे क्रौञ्चः क्रौञ्च इति क्रौञ्चः वान्नप्त्रे यशः यशो नाक्रः नाक्रो मकरः मकरः कुलीकयः एकयस्ते कूपारस्य कूपारस्य वाचे वाचे पैङ्गराजः पैङ्गराजोपगाय पैङ्गराज इति पैङ्गराजः भगाय कुशीतकः शीतक आतीवाहसः हसो दर्विदा दर्विदाते वायव्याः वायव्यादिभ्यः दिग्भ्यश्चक्रवाकः दिग्भ्य इति दिग्भ्यः चक्रवाक इति चक्रवाकः जगरः जगर आखुः आखुसृजया जया शयण्डकः शयण्डकस्ते मैत्राः मैत्रा मृत्यवे मृत्यवे सितः सितो मन्यवे मन्यवे स्वजः स्वजः कुम्भीनसः स्वज इति स्वाजः कुम्भीनसः पुष्करसादः कुम्भीनस इति कुम्भीनसः पुष्करसादो लोहिताहिः पुष्करसाद इति पुष्करसादः लोहिताहिस्ते लोहिताहिरिति लोहिताहिः त्वाष्ट्राः राष्ट्राः प्रतिश्रुत्कायै श्रुत्कायै वाहसः प्रतिश्रुत्काया इति प्रतिश्रुत्कायै वाहस इति वाहसः पुरुषमृगश्चन्द्रमसे मृग इति पुरुषा मृगः चन्द्रमसे गोधा कालकादार्वाघाटः घाटस्ते दार्वाघाट इति दारु आघातः वनस्पतीनामेणी वनस्पतीनामेण्यह्ने अह्ने कृष्णः रात्र्यै रात्रियै पिकः पिकः क्षिङ्गा श्विङ्का नीलशीर्ष्णी नीलशीर्ष्णीते नीलशीर्ष्णीति नीलशीर्ष्णी यम्ने यम्ने धातुः धातुः कत्कटः कट इति कत्कटः सौरी बलाका बलाकर्ष्यः अश्वो मयूरः मयूरश्येनः येनस्ते सर्वाणां वसूनां कपिञ्जलः कपिञ्जलो रुद्राणां तित्तिरिः तिरीरोहित् रोहित् कुण्डृणाची रुणाची गोलत्तिका गोलत्तिकाताः सरसा सरसामरण्याय अरण्याय सृमरः मर इति सृमरः शतो वैश्वदेवः वैश्वदेवः पित्वः वैश्वदेव इति वैश्वादेवः पित्वोऽन्यङ्कुः यङ्कुः कषः कषस्ते अनुमत्यै अनुमत्या अन्यवापः अनुमत्या इत्यनुमत्यै अन्यवापोऽर्धमासानाम् अन्यवाप इत्यन्या वापः अर्धमासानां मासानामित्यर्धा मासां कश्यपः कश्यपः क्वयिः वयिः कुटरुः दात्यौहः दात्यौहस्ते सिनीवाल्यै बाल्यै बृहस्पतये बृहस्पतये शित्पुटः पुट इति शित्पुटः भौमी भौमी पान्त्रः आन्त्रः कषः सोमान्थीलवः थीलवस्ते ऋणामृतूनाञ्जहका संवत्सराय संवत्सराय लोपा संवत्सरायेति संवत्सराय लोपा कपोतः उलूकः उलूकः शशः शशस्ते नैरृताः नैरृताः कृकवाकुः नैरृता इति नैः ऋताः कृकवाकुः सावित्रः सावित्र इति सावित्रः रौद्रः रौद्रः कृकलासः कृकलासः शकुनिः शकुनिः पिप्पका पिप्पकाते शरव्यायै शरव्यायै हरिणः हरिणो मारुतः मारुतो ब्रह्मणे ब्रह्मणे शार्गः शार्गस्तरक्षुः रक्षुः कृष्णः कृष्णश्वा चतुरक्षः रक्षो गर्दभः चतुरक्ष इति चतुः अक्षः गर्दभस्ते इतरजनानामग्नये जनानामग्नये जनानामितीतर जनानाम् अग्नये धूक्ष्णा
धूङ्क्ष्णेति धूङ्क्ष्णा अजान्तरिक्षः अन्तरिक्ष उद्रः इन्द्रो मद्गुः मद्गुः प्लवः नमस्ते पामदित्यै अदित्यैः हगोंससाचिः हगोंससाचिरिन्द्राण्यै हगोंससाचिरिति हगोंसा साचिः इन्द्राण्यै कीर्षा कीर्षा गृध्रः गृध्रश्चिति कक्षी कक्षी वार्ध्राणसः कक्षीति शिति कक्षी वार्ध्राणसस्ते दिव्याः दिव्याद्या वा पृथिव्या पृथिव्याश्वावित् या वा पृथिव्येति द्या वा पृथिव्या स्वाविदिति स्वावित् वर्णः पार्जन्यः पर्ण इति सुपर्णः पार्जन्यो हगुंसः हंसो वृकः वृषदगुंसः पुंसस्ते ऐन्द्राः अपामुद्रः यम्ने यम्णे गोपाशः गोपाशस्य गुंहः कुम्भो नकुलः व्याघ्रः व्याघ्रस्ते महेन्द्राय महेन्द्राय कामाय महेन्द्रायेति महा इन्द्राय कामाय परस्वान् परस्वानिति परस्वान् आग्नेयः कृष्णग्रीवः कृष्णग्रीवः सारस्वती कृष्णग्रीव इति कृष्णाग्रीवः सारस्वती मेषी येषी बभ्रुः बभ्रुः सौम्यः सौम्यः पौष्णः पौष्णश्यामः श्यामश्चिति पृष्ठः पृष्ठो बृहस्पत्यः पृष्ठ इति शिति पृष्ठः बृहस्पत्यः शिल्पः शिल्पो वैश्वदेवः वैश्वदेव ऐन्द्रः वैश्वदेव इति वैश्वदेवः ऐन्द्रो ऋणः वरुणो मारुतः मारुतः कल्माषः कल्माष ऐन्द्राग्नः ऐन्द्राग्नः सगोहितः ऐन्द्राग्न इत्यैन्द्राग्नः मोहितोऽधो रामः संहित इति संहितः रामः सावित्रः राम इत्यथः रामः मित्रो वारुणः वरुणः पेत्वः पेत्वयति पेत्वः अश्वस्तूपरः परो गोमृगः मृगस्ते गोमृग इति गोमृगः प्राजापत्याः प्राजापत्याग्नेयौ प्राजापत्या इति प्राजापत्याः आग्नेयो कृष्णग्रीवौ कृष्णग्रीवौ त्वाष्ट्रौ कृष्णग्रीवाविति कृष्णाग्रीवौ त्वाष्ट्रौ लोमशसक्थौ लोमशसक्थौ शितिपृष्ठौ लोमशसक्थाविति लोमशसक्थौ शितिपृष्ठौ बारुहस्पत्यौ पृष्ठाविति शिति पृष्ठौ बारुहस्पत्यौ धात्रे धात्रे पृषोदरः सोदरः सौर्यः पृषोदर इति पृषा उदरः सौर्यो बलक्षः बलक्षः पेत्वः पेत्व इति पेत्वः अग्नयेनीकवते अनीकवते रोहिताञ्जिः अनीकवत इत्यनीकावते रोहिताञ्जिरनड्वान् रोहिताञ्जिरिति रोहिता अञ्जिः अनड्वानधो रामौ अधो रामौ सावित्रौ अधो रामावित्यधः रामौ सावित्रौ पौष्णौ पौष्णौ रजतनाभी रजतनाभी वैश्वदेवौ रजतनाभी इति रजतनाभी वैश्वदेवौ पिशङ्गौ वैश्वदेवाविति वैश्वदेवौ पिशङ्गौ तु परौ परौ मारुतः मारुतः कल्माषः कल्माष आग्नेयः आग्नेयः कृष्णः कृष्णोजः रजः सारस्वती सारस्वती मेषी मेषी वारुणः वारुणः कृष्णः कृष्ण एकशितिपात् एकशितिपात् पेत्वः एकशितिपादित्येकाशितिपात् पेत्व इति पेत्वः हिरण्यवर्णाः शुचयः हिरण्यवर्णा इति हिरण्यावर्णाः शुचयः पावकाः पावकायासु यासु जातः कश्यपः कश्यपो यासु यास्विन्द्रः इन्द्र इतीन्द्रः गर्भम् गर्भम् दधिरे धिरे विरूपाः वास्ता रूपा इति विरूपाः कालः नापः पश्यम् जग्मुस्योनाः
భవంతు భవంత్వితి భవంతు సాగం రాజా రాజా వరుణః యాతి యాతి మధ్యే సత్యానృతే సత్యానృతే అవపశ్యన్ సత్యానృతే ఇతి సత్యానృతే అవపశ్యన్ జనానాం పశ్యన్నిత్యవా పశ్యన్ జనానామితి జనానాం దుశ్చుతశుచయః దుశ్చుత ఇతి మధుశ్చుతః శుచయోయాః పావకాః పావకాస్తాః ఆనః ఆపః పశ్యం శగ్యస్యోనాః యోనా భవంతు భవంత్వితి భవంతు వ్యాసాన్ దేవాః దేవా దివి దివి కృణ్వంతి కృణ్వంతి భక్షం భక్షయ్యాః అంతరిక్షే అంతరిక్షే బహుధా భవంతి బహుధేతి బహూధా భవంతీతి భవంతి యాః పృథివీం దివీం పయసా యసోందంతి ఉదంతి శుక్రాః శుక్రాస్తాః ఆనః ఆపః పశ్యం శర్ముస్యోనాః యోనా భవంతు భవంత్వితి భవంతు యేన మా చక్షుషా పశ్యత పశ్యతాపః శివయా శివయా తనువా ఉపస్పృశత తత్వచం వచం మే ఇతి మే సర్వాగుం అగ్నీన్ అగ్నిగోరప్సుషదః సుషదో హువే సుషద ఇత్యప్సు సదః దేవః మయి మహివర్చః బలం బలమోజః జోని విధత్తా దత్తేతి దత్తా యదదః సంప్రయతి సంప్రయతిరహౌ సంప్రయతిరితి సంప్రయతి అహవనదదా అనదతాహతే అదవితి హతే తస్మాదా నద్యః యో నామ నామస్థా తతా ఆవః నామాని నామాని సింధవః సింధవ ఇతి సింధవః ప్రేషితాః ప్రేషితా వరుణేన ప్రేషితా ఇతి ప్రాయిషితాః వరుణేన తాః శ్రీభం శ్రీభగం సమవల్గత సమవల్గతేతి సం అవల్గత ఆప్నోదింద్రః ఓయతీః తస్మాద్ తస్మాదాపః ఆపో అను అనుస్థనా అనేతి స్థనా కామగ్నస్యందమానాః కామమిత్యపాకామం స్యందమానా అవీవరత ఈవరతవః రోహికం హికమితిహికం ఇంద్రోవః శక్తిభిః శక్తిభిర్దేవీః శక్తిభిరితి శక్తిభిః దేవీస్తస్మాత్ తస్మాద్వాః వార్నామా నామవః రోహితం హితమితి హితం ఏకో దేవః దేవో అపి అప్యతిష్ఠత్ తిష్టత్స్యందమానాః స్యందమానా యథా వశం యథా వశమితి యథా వశం ఉదానిషుః ఆనిషుర్మహీ మహీరితి తస్మాత్ తస్మాదుదకం ఉదకముచ్యతే ఉచ్యత ఇత్యుచ్యతే ఆపో భద్రాః భద్రాఘృతం ఘృతమిత్ ఇదాపః ఆప ఆసుః ఆసురగ్ని సోమౌ సోమౌ బిభ్రతి అగ్ని సోమావిత్యగ్ని సోమౌ ప్రత్యాపః ఆప ఇత్ ఇత్తాః ఇతి తాః ఇంద్రోరసః సోమధుపృచా మధుపృచామరంగమః మధుపృచామితి మధుపృచా రంగమ రంగమ ఇత్యరంగమః ప్రాణేన ప్రాణేన సహ ప్రాణేనేతి ప్రాణేన వర్చసా వర్చసా గన్ గన్నితి గన్ ఆదిత్ పశ్యామి పశ్యామ్యుత శృణోమి శృణోమ్యా ఘోషః ఘోషో గచ్చతి గచ్చతి వాగ్ వాంగ్నః నాసామిత్యాసా భేజానః జానో అమృతస్య అమృతస్య తర్హి హిరణ్యవర్ణాః హిరణ్యవర్ణా అతృపం హిరణ్యవర్ణా ఇతి హిరణ్యవర్ణాః అతృపం యదా యదా వః ఇతి వః పోహి స్థామయో భువః భువస్తాః భువ ఇతి మయః భువః దానః ఊర్జే ఊర్జే దధాతన ధాతనేతి దధాతన మహేరణాయ చక్షసే చక్షస ఇతి చక్షసే यो वः శివతమః शिवतमो रसः శివతమ ఇతి శివాతమః हस्तस्य తస్య భాజయత भाजयतेह ఇహనః न इति नः శ్రీరివ मातरः మాతర ఇతి మాతరః तस्मा अरम् అరంగమామ मामवः
भूयस्य क्षयाय जिन्वथा जिन्वथेति जिन्वथा आपो जनयथा च नः इति नः श्रयस्वान्तरिक्षे यतस्व पृथिव्या संभवा ब्रह्मवर्चसमसि ब्रह्मवर्चसमिति ब्रह्म वर्चसं ब्रह्मवर्चसाय ब्रह्मवर्चसायेति ब्रह्म वर्चसाय गृह्णात्येतत् राजसूयम् राजसूयमिति राजासूयम् यजेते ग्रहाः सवः सवोऽग्निः वरुणसवः सवो राजसूयम् वरुणसव इति वरुणासवः राजसूयमग्निसवः राजसूयमिति राजासूयम् अग्निसवश्चित्यः अग्निसव इत्यग्निसवः यस्ताभ्यामेव सूयते यतेऽथो उभौ इत्यथो उभावेव लोकौ लोकावधिजयति यः राजसूयेने जानस्य राजसूयेनेति राजासूयेन जानस्य यः अग्निचितः निचित आपः इत्यग्निचितः आपो भवन्ति आपः आपो वै अग्नेर्भ्रातृव्याः जायते यदपः अपोऽग्नेः रथस्तात् पदधाति भ्रातृव्याभिभूत्यै दधातीत्युपादधाति भ्रातृव्याभिभूत्यै भवति भ्रातृव्याभिभूत्या इति भ्रातृव्या अभिभूत्यै भवत्यात्मना आत्मना परास्य भ्रातृव्यः भ्रातृव्यो भवति अमृतं वै आपः आपस्तस्मात् तस्मादद्भिः अद्भिरवतान्तम् अद्भिरित्यतुभिः अवतान्तमभि अभिषिञ्चन्ति आर्तिमार्च्छति सर्वमायुः आयुरेति यस्य उपधीयन्ते यः उपधीयन्त इत्युपाधीयन्ते एवं वेदान्नं वै आपः पशवः आपः अन्नं पशवः नादः पशुमान् इत्यन्नादः पशुमान् भवति पशुमान् भवति यस्य उपधीयन्ते यः उपधीयन्त इत्युपाधीयन्ते एवं वेदद्वादश भवन्ति द्वादशमासाः संवत्सरः संवत्सरेण संवत्सर इति संवत्सरः संवत्सरेणैव संवत्सरेणेति संवत्सरेण एवास्मै अन्नमवरुन्धे पात्राणि भवन्ति पात्रे वै अन्नमद्यते योनि अन्नमवरुन्धे द्वादशात् पुरुषादन्नम् अन्नमत्ति यथो पात्रात् इत्यथो पात्रान्न निषिध्यते यस्यैताः उपधीयन्ते यः धीयन्त इत्युपाधीयन्ते एवं वेद वेदकुम्भाश्च कुम्भीश्च मिथुनानि भवन्ति मिथुनस्य प्रजात्यै प्राजात्या इति प्राजात्यै प्रजया पशुभिः प्राजया पशुभिर्मिथुनैः पशुभिः मिथुनैर्जायते यस्यैताः उपधीयन्ते यः धीयन्त इत्युपाधीयन्ते एवं वेद शुक्वै अग्निः सह
ध्वर्युम् अध्वर्युम् यजमानम् यजमानम् प्रजाः शुचा इति प्राजा शुचार्पयति अर्पयति यत् यदपः उपदधाति उपदधाति शुचम् उपदधातीत्युपादधाति शुचमेव देवास्य शमयति नार्तिम् आर्तिमार्च्छति यद्वर्युः यजमानः शाम्यन्ति प्रजाः यत्र इति प्राजाः त्रैताः उपधीयन्ते धीयन्ते धीयन्त इत्युपाधीयन्ते वै एतानि हृदयानि यत् एताः आपः आपो यत् एताः एता अपः उपदधाति उपदधाति दिव्याभिः उपदधातीत्युपादधाति दिव्याभिरेव संसृजति वर्षुकः पर्जन्यः पर्जन्यो भवति यः वै एतासामायतनम् आयतनं क्लृप्तिम् आयतनमित्यायतनम् आयतनवान् भवति आयतनवानित्यायतनावान् कल्पते अस्मै अनुसीतम् उपदधाति एतद्वै आसामायतनम् आयतनमित्यायतनम् एषा क्लृप्तिः क्लृप्तिर्यः एवं वेद आयतनवान् भवति आयतनवानित्यायतनावान् भवति कल्पते स्मै द्वन्द्वमिति द्वान्द्वान्या उपदधाति सहस्रो मध्ये धृत्या अन्नम् वै इष्टकाः एतत् खलु वै साक्षादन्नम् साक्षादिति साक्षात् यत् देशः चरुमुपदधाति साक्षात् साक्षादेव साक्षादिति साक्षादेवास्मै अन्नमवान्धे मध्यतः उपदधाति मध्यतः एवास्मै अन्नं दधाति तस्मात् मध्यतः मध्यतोऽन्नम् मध्यते मध्यते बारुहस्पत्यः स्पत्यो भवति ब्रह्मा वै देवानाम् बृहस्पतिः बृहस्पतिर्ब्रह्मणा एवास्मै अन्नमवान्धे ब्रह्मवर्चसमसि ब्रह्मवर्चसमिति ब्रह्मवर्चसम् ब्रह्मवर्चसाय वर्चसायेति ब्रह्मा वर्चसाय तेजस्वी ब्रह्मवर्चसी भवति वर्चसीति ब्रह्मा वर्चसी यस्यैषः उपधीयते यः धीयत इत्युपाधीयते एवं वेद वेदेति वेद भूतेष्टका भूतेष्टका इति भूताष्टका वै वै मृत्युर्जायते यत्र यत्रैव यत्र एव मृत्युः जायते ततः एवैनम् यजते तस्मादग्निचित् सर्वम् अग्निचिदित्यग्निचित् वायुरेति सर्वे यस्य मृत्यवः वेष्टास्तस्मात् इत्यवा इष्टाः अग्निचिदित्यग्निचित् अभिचरित वै प्रत्यभिचरित वा इत्यभिचरित वै प्रत्यगेनमभिचारः विचारस्तृणुते इत्यभिचारः सूयते वै
ఏషః ఏషయః యోగ్నిం అగ్నించిన్నుతే తే దేవసువా సువామేతాని దేవసువామితి దేవాసువా ఏతాని హవీగుంషి హవీగోషి భవంతి ఏతావంతః ఏతావంతో వై దేవానాగో సవాః దేవాస్తే ఏవాస్మై సవాన్ యచ్చంతి ఏనగం సువంతే సవః సవోగ్నిః అగ్నిర్వరుణ సవః సవో రాజసూయం వరుణ సవ ఇతి వరుణ సవః రాజసూయం బ్రహ్మ సవః రాజసూయమితి రాజసూయం బ్రహ్మ సవశ్చిత్యః సవ ఇతి బ్రహ్మ సవః యో దేవస్య దేవస్య త్వా సవితుః సవితుః ప్రసవే సవ ఇతి సవ ఇతి ప్రాసవే సవితృప్రసూతః ప్రసూత ఏవ సవితృప్రసూత ఇతి సవితృప్రసూతః ఏవైనం ఏనం బ్రహ్మణా దేవతాభిః దేవతాభిరభిషించతి యుంజతి యత్యన్నస్యాన్నస్య అన్నస్యాన్నస్యాభి అన్నస్యాన్నస్యేత్యన్నస్య అన్నస్య అభిషించతి యత్యన్నస్యాన్నస్య అన్నస్యాన్నస్యావరుధ్యై అన్నస్యాన్నస్యేత్యన్నస్య అన్నస్య అవరుధ్యై పురస్తాత్ అవరుధ్యా ఇత్యవరుధ్యై పురస్తాత్ ప్రత్యంచం ప్రత్యంచమభిషించతి పురస్తాత్ పురస్తాద్ధి ప్రతీచీనం ప్రతీచీనమన్నం అన్నమద్యతే అద్యతే శీరుషతః శీరుషతోభిషించతి అభిషించతి శీరుషతః శీరుషతో హి అన్నం అన్నమద్యతే అద్యతః ముఖాద్ ముఖాదన్వస్రావయతి అన్నవస్రావయతి ముఖతః అన్వస్రావయతీత్యను అవస్రావయతి ఏవాస్మై ఏవాస్మై అన్నాద్యం అన్నాద్యం దధాతి అన్నాద్యమిత్యన్నాద్యం దధాత్యగ్నేః సామ్రాజ్యేన సామ్రాజ్యేనాభి సామ్రాజ్యేనేతి సామ్రాజ్యేన అభిషించామి జామీతి యాః ఆహైషః ఏష వై అగ్నేః అగ్నేః సవః సమస్తేన ఏనైవ ఏవైనం ఏనమభి అభిషించతి బృహస్పతేః బృహస్పతేస్త్వా సామ్రాజ్యేన సామ్రాజ్యేనాభి సామ్రాజ్యేనేతి సామ్రాజ్యేన అభిషించామి జామీతి యాః బ్రహ్మ బ్రహ్మ వై దేవానాం బృహస్పతిః బృహస్పతిర్బ్రహ్మణా బ్రహ్మణైవ ఏవైనం ఏనమభిషించతి యతీంద్రస్య త్వా సామ్రాజ్యేన సామ్రాజ్యేనాభి సామ్రాజ్యేనేతి సామ్రాజ్యేన అభిషించామి జామీతి యాః మాహేంద్రియం ఇంద్రియమేవ ఏవాస్మిన్నో ఉపరిష్టాత్ పరిష్టాద్దధాతి ఏతద్ ఏతద్వై రాజసూయస్య రాజసూయస్య రూపం రాజసూయస్యేతి రాజసూయస్య రూపం యః ఏవం ఏవం విద్వాన్ విద్వానగ్నిం అగ్నించినుతే ఉభౌ ఉభావేవ లోకౌ లోకామభిజయతి యః యశ్చ రాజసూయేన రాజసూయేనే జానస్య రాజసూయేనేతి రాజసూయేన జానస్య యః యశ్చ అగ్నిచితః నిజిత ఇంద్రస్య ఇత్యగ్నిచితః ఇంద్రస్య శుశుబాణస్య సుషువాణస్య దశధా దశేంద్రియం దశధేతి దశాధా ఇంద్రియం వీర్యం వీర్యం పరా ఆపతత్ అపతత్ తద్దేవాః సౌత్రామణ్యా సౌత్రామణ్యాసాం సమభరన్ భరం సూయతే సూయతే వై ఏషః ఏషయః యోగ్నిం అగ్నించినుతే యుతేగ్నిం అగ్నించిత్వా సౌత్రామణ్యా సౌత్రామణ్యాయ చేత ఏతేంద్రియం ఇంద్రియమేవ ఏవ వీర్యం వీర్యకం సంభృత్య హృత్యాత్మన్ ఏతి సంభృత్య ఆత్మన్ ధత్తే ఇతి ధత్తే రబ్ధః సజూరితి సాజూ యావభిః అయావభిः సజోః యావభిరిత్యయావాభిః సయూషాః సయోరిసాజోః అరుణీభిః అరుణీభిः సజోః సయోః సూర్యः సయోరితి సాజోః సూర్య ఏదృశేన
एतशेन सजोषौ सजोषावश्विना सजोषाविति सा जोषौ अश्विनादगुंसोभिः सजोः सोभिरिदितगुंसहाभिः सजोरग्निः अग्निर्वैश्वानरः वैश्वानर इडाभिः याभिर्धृतेन स्वाहा संवत्सरः संवत्सरो वै संवत्सर इति संवत्सरः आब्दः नो मासाः अयावाः यावा उषाः उषा अरुणी अरुणी सूर्यः एतशः एतश इमे अश्विना इमे अश्विना संवत्सरः संवत्सरोऽग्निः संवत्सर इति संवत्सरः निर्वैश्वानरः वैश्वानरः पशवः पशव इडा पशवः पशवो घृतं संवत्सरम् संवत्सरं पशवः संवत्सरमिति संवत्सरम् पशवो नो अनुप्राजायन्ते जायन्ते संवत्सरेण संवत्सरेणैव संवत्सरेणेति संवत्सरेण एवास्मै पशून् प्रजायति दर्भस्तम्भे स्तम्भे जुहोति दर्भस्तम्भ इति दर्भास्तम्भे जुहोति यद्वै अस्याः अमृतम् यद्वीर्यम् तद्दर्भाः तस्मिन् जुहोति जायते जायते अन्नादः नादो भवति अन्नाद इत्यन्नादः यस्यैवम् जुह्वत्यग्नेः वै देवताः अग्नेः पुरस्ताद्भागा इति पुरस्ताद् भागाः एव प्रीणाति चक्षुः चक्षुरेव पुरस्तात् प्रति दधाति अनन्धः अन्धो भवति यः एवं वेद वेदापः वै इदमग्रे सलिलवासी सः प्रजापतिः पुष्करपर्णे प्रजापतिरिति प्रजापतिः पुष्करपर्णे वातः इति पुष्करापर्णे वातो भूतः भूतो लेलायत् सः प्रतिष्ठामिति प्रतिष्ठा विन्दतः एतदपाङ्कुलायम् तस्मिन्नग्निमचिनुत भवत्ततः वै सः प्रत्यतिष्ठत् पुरस्तादित्युपादधादित्युपादधाच्छिरः शिवो भवत्सा प्राचीदिक् दक्षिणतः उपादधात् सः दक्षिणः पक्षः क्षो भवत्सा दक्षिणादिक् पश्चादुपादधादित्युपादधात् तुच्छमभवत् सा प्रतीचीदिग्यामुत्तरतः उपादधात् इत्युदुतरतः सः दधादित्युपादधात् उत्तरः पक्षः इत्युदुतरः पक्षो भवत्सा उपादधादित्युपादधात् पृष्ठमभवत्सा ऊर्ध्वादिगम् वै अग्निः पञ्चेष्टकः एष्टक इति पञ्चाष्टकः अस्याङ्खनन्दिष्टकान् रुन्दन्ति शर्करा वै इयं वयोभ्यः वयोभ्य इति वयःभ्यः दृशे दीप्यते तस्मादिमां वयागुंसि नक्तं आसते यः एवं विद्वान् अग्निं चिनुते प्रति तिष्ठति
अधीशः योजयति आग्नेयः आग्नेयो वै ब्राह्मणः ब्राह्मणस्तस्मात् ब्राह्मणाय ब्राह्मणाय सर्वासु दिक्षु दिक्ष्वर्धुगग्नुस्वामेव दिशमनो अन्वेति वै अग्निः कुलायं तस्मादापः अग्निगुहारुकाः स्वामेव योनिं प्रविशन्ति विशन्ति ॐ गीर्भिर्यदतो न ऊनमाप्यायय हरिवो वर्धमानः यदा स्तोतृभ्यो महिगोत्रासि भूयिष्ठभाजो अधते स्याम ब्रह्म प्रावादिष्मतन्नो माहासीत् ॐ शान्तिः 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 श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्